మాజీ సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎత్తిపోతల గురించి మాట్లాడతారంటే వేరే చర్చల గురించి మాట్లాడుతున్నారు కానీ ఆ చర్చల గురించి మాట్లాడతలేరు. సో దీని మీద మీ ఓవరాల్గా మీరు ఏమంటారు? ఈరోజు పాలమూరుని మొత్తం కూడా ఎండబెడుతున్నది కాంగ్రెస్. గతంలో కూడా పాలమూరు సమైక్య రాష్ట్రంలో పాలమూరులో ఉన్నటువంటి ప్రాజెక్టులు అది పెండింగ్ ప్రాజెక్టులుగా, అది కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఈ అన్ని ప్రాజెక్టులను మొత్తం కూడా ఎండబెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలనలో ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనమంతా కూడా కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, వాటి కెపాసిటీ పెంచుకోవడం కావచ్చు, దిండికి రిజర్వాయర్ కెపాసిటీ పెంచడం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో రిజర్వాయర్లు ఒక 4 రిజర్వాయర్లు మనం కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, పంప్ హౌజులు స్టార్ట్ చేసుకొని కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు అక్కడ చంద్రబాబు గారు కేంద్రంలో మోడీతోని ఉండి ఎన్నో ఇబ్బందులు క్రియేట్ చేసినప్పటికీ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి దాదాపు 85-90% పనులను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు అక్కడ తట్టెడు మట్టి ఎత్తలేడు, ₹1 పని చేయలేరు. కాబట్టే కేసీఆర్ గారు గతం నుండి కూడా పాలమూరు రంగారెడ్డి పనులను ఎందుకు చేశారని చెప్పి చాలా సందర్భాలు ప్రశ్నించినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా అది చేయకపోగా గతంలోనే 90 టీఎంసీలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో 45 టీఎంసీలు ఏదైతే మైనర్ ఇరిగేషన్లో నష్టపోతున్నటువంటి చెరువుల ద్వారా గతంలో పండించి నష్టపోయినటువంటి 45 టీఎంసీలు, అదేవిధంగా బచావర్ ట్రిబ్యునల్లో ఏదైతే ఎగువ ప్రాజెక్టులకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుందో, కృష్ణా ఏదైతే గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్లోకి వాడుకుంటుందో దానికి సంబంధించి 80 టీఎంసీల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా వస్తుంది. కాబట్టి ఆ 45 ఈ 45 45 కలిపి 90 టీఎంసీలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని డిజైన్ చేసుకోవడం జరిగింది.